నమస్కారం. తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు అవసరమైన చారిత్రక అంశాలను నేర్చుకుందాం. వినుకొండ వల్లభాచార్యుడు క్రీడాభిరామం అనే వీధి నాటకాన్ని రాశారు. క్రీడాభిరామం అనే వీధి నాటకం హనుమకొండ ప్రజల సాంఘిక జీవితాన్ని తెలుపుతుంది. రామప్ప దేవాలయాన్ని క్రీస్తు శకం 1213 సంవత్సరంలో నిర్మించారు. గణపతి దేవుడు తన రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు క్రీస్తు శకం 1254లో మార్చారు. రాయ గజకేసరి అని గణపతి దేవునికి బిరుదు ఉంది. గణపతి దేవుడు కరీంనగర్ తామ్రశాసనం వేయించారు. గణపతి దేవుడి సైన్యాధిపతి పేరు రేచర్ల రుద్రుడు. గణపతి దేవుడి శివదీక్షా గురువు విశ్వేశ్వర శంభు. జమలాపురం శిలాశాసనం వేయించినది గణపతి దేవుడు. రుద్రమదేవి తెలంగాణను పాలించిన మొదటి మహిళా పాలకురాలు. రుద్రమదేవికి రాయ గజకేసరి అనే బిరుదు ఉండేదని ఆమె వేయించిన బీదర్ శాసనం ద్వారా తెలుస్తుంది. రుద్రమదేవి మనుమడు ప్రతాపరుద్రుడు. ఖండవల్లి తామ్రశాసనం చేసినది ప్రతాపరుద్రుడు. దత్తత ద్వారా సింహాసనం లభించే పద్ధతి కాకతీయుల కాలంలోనే అమలులోకి వచ్చింది. రుద్రమదేవి కాయస్థ అంబదేవుడి తిరుగుబాటును అణచడానికి వెళ్లి అక్కడ జరిగిన యుద్ధంలో మరణించింది. కాకతీయులలో తొలి పాలకుడు మొదటి బేతరాజు. కాకతీయులలో చివరి పాలకుడు ప్రతాపరుద్రుడు. రెండవ ప్రోలరాజు మంత్రి బేతనామాచ్యుడు. బేతనామాచ్యుడి భార్య మైలమ క్రీస్తు శకం 1118లో హనుమకొండలో కడలాలయ జైన బసదిని నిర్మించింది. ఆలపాడు తామ్రశాసనం వేయించినది రుద్రమదేవి. తెలుగు కావ్యాల్లో ఉదాత్తమైన కుమార సంభవం రచించినది నన్నెచూడుడు. రంగనాథ రామాయణాన్ని గోన బుద్ధారెడ్డి రచించాడు. తెలుగు ద్విపద కావ్యాల్లో గొప్పది రంగనాథ రామాయణం. పాల్కురికి సోమనాథుని జన్మస్థలం పాలకుర్తి. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, అనుభవసారం, వృషాధిప శతకం అనే గ్రంథాలను పాల్కురికి సోమనాథుడు రచించారు. క్రీడాభిరామం అనే వీధి నాటకాన్ని వినుకొండ వల్లభాచార్యుడు రచించాడు. ఓరుగల్లులో 1500 మంది చిత్రకారుల కుటుంబాలు ఉండేవని ప్రతాపరుద్ర చరిత్ర ద్వారా తెలిసింది. రుద్రదేవుడికి విద్యాభూషణుడు అనే బిరుదు ఉండేది. వెసరా శైలి చాళుక్య శిల్ప సాంప్రదాయం. తొలి కాకతీయులు జైన ఆలయాలను నిర్మించారు. రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు పాలంపేటలో నిర్మించాడు. రుద్రదేవుడు తనను స్వతంత్ర ప్రభుగా ప్రకటించుకున్న సందర్భంలో క్రీస్తు శకం 1163 సంవత్సరంలో 1000 స్తంభాల గుడిని నిర్మించాడు. 1000 స్తంభాల గుడి తామ్రశాసనం వేయించినది రుద్రదేవుడు. జయపత్రాలు అంటే న్యాయ తీర్పులు. పాల్కురికి సోమనాథుడు శైవకవి. జైన శైవ సంఘర్షణలు రుద్రదేవుని కాలంలోనే ప్రారంభమయ్యాయి. రుద్రమదేవి సైన్యంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది. ఓరుగల్లుకు సుల్తాన్పూర్ అని పేరు పెట్టినది ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. గౌతమేశ్వర ఆలయం మంథనిలో ఉంది. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నృత్యం పేరిణి. రుద్రదేవుడు కవి పోషకుడు, విద్యావంతులకు కల్పతరువు లాంటి వాడని క్రీస్తు శకం 1195 నాటి పిల్లలమరి నాయరెడ్డి శాసనం తెలుపుతుంది. కాకతీయులను గురించి మొదటి ప్రస్తావన మాగల్లు శాసనంలో ఉంది. శనిగరం శాసనాన్ని నారాయణయ్య వేయించారు. ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపిన శాసనం కలువచేరు శాసనం. కాకతీయుల కాలంలో ప్రభుత్వ శాఖలను నియోగాలు అని పిలిచేవారు. మాగల్లు తామ్రశాసనం చేసినది దానార్ణవుడు. రుద్రదేవుడు నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. ప్రతాపరుద్రుని ఆస్థాన కవి అగస్త్యుడు. అగస్త్యుడు సంస్కృత భాషలో 75 గ్రంథాలు రచించాడు. నలకీర్తి కౌముది అనే ఖండకావ్యం, బాలభారత కావ్యం, కృష్ణచరిత అగస్త్యుని యొక్క ముఖ్య రచనలు. తెలంగాణ రాష్ట్ర పోటీ పరీక్షలకు అవసరమైన మరికొన్ని చారిత్రక అంశాలను మరో భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.